శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో కుంభరాశి వారి జాతకులు మీకు జరగబోయేది ఏమిటో తెలిస్తే గనక షాక్ అయిపోతారు. మీరు ఏం జరగబోతుంది, గోచర రీత్యా ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్లబోతున్నారో తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీరు గొప్ప విజయాలు సాధిస్తారు. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి ఇక మద్దతు పొందుకుంటారు. విభేదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులకు అనుకూల సమయంగా కనిపిస్తుంది. వైవాహిక సంబంధాల్లో కాస్త హెచ్చు తగ్గులు ఉండొచ్చు. మీరే అప్రమత్తంగా ఉండాలి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారులు తమ వ్యాపారానికి సంబంధించి హఠాత్తుగా విహారయాత్రకు వెళ్లాల్సి రావచ్చు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా వెళ్లాలి. రాత్రి ప్రయాణాలను ఇక ఎంచుకోవడం చాలా వరకు కూడాను అననుకూల ఫలితాలు ఇస్తుంది. మీకు ఇష్టమైనది దొంగిలించబడవచ్చు. వ్యాపారులకు కాస్త అనుకూలంగా కనిపిస్తుంది. ఆరోగ్యంలో ఈ మాసంలో కాస్త క్షీణత గుర్తిస్తారు. మీ యొక్క ఆహారపు అలవాట్లు నియంత్రించండి. కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తొందరపడి తీసుకోవద్దు, లేకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మారుతున్న వాతావరణం వల్ల దగ్గు, జలుబు, జ్వరము వచ్చే అవకాశాలున్నాయి. కావున చల్లటి పదార్థాలకు దూరంగా ఉండండి. రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి. అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది. మంచి సందర్భాలు ఎదుర్కోబోతున్నారు. స్నేహితులతో మంచిగా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నాన్ని చేస్తారు. కుటుంబంలోని ఒక యువకుడి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. తెలివిగా వ్యవహరించండి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపే క్షణాలుగా చెప్పడం జరుగుతుంది. కానీ మీరు అహంకారానికి దూరంగా ఉండండి. మీ యొక్క వ్యాపారం ముందుకు సాగాలంటే మీ యొక్క వ్యాపారం పట్ల శ్రద్ధ వహించండి. నిర్లక్ష్యంగా ఉంటే నష్టాలు తప్పవు. మీ యొక్క కెరియర్ కు సంబంధించి ఏదైనా సమస్యను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహాలు తప్పక తీసుకోండి. మంచి పనులు చేయడం ద్వారా అదృష్టం ప్రకాశిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనారోగ్యానికి గురి కావచ్చు. వ్యాపారం చేసే వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి మరింత కృషి చేస్తారు. ఇది మీకు సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమ విషయంలో కూడా బాగుండబోతుంది. జీవిత భాగస్వామితో కలిసి ఈ మాసంలో విహారయాత్రకు కానీ తీర్థయాత్రకు కానీ ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తుంది. అవివాహితులకు మంచి సంబంధాలు వస్తాయి. మీరు వారి గురించి తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయడం మంచిది. లేదంటే మీరు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు మంచి కీర్తి మరియు మెరుగుదల అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం గురించి మీకు అయిన వారు చాలా వరకు ఆందోళన చెందుతారు. మీరు పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి మీ మీద మీరు శ్రద్ధ పెట్టండి. మీరు మీ తెలివితేటలు మరియు విచక్షణతో అనేక పనులను పూర్తి చేస్తారు. కుటుంబ విషయాల్లో ఏమైనా చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే గనక ఈ యొక్క సమయంలో పూర్తి కావచ్చు. ఇతరుల గురించి అనవసరంగా మాట్లాడొద్దు. వ్యాపారంలో ఎవరి వద్ద కూడా అప్పు తీసుకోకుండా ఉండండి. మీరు కొంతమంది ప్రభావవంతమైనటువంటి వ్యక్తులను కలుస్తారు. అలాగే జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్న పొరపచ్చాలు తొలగిపోతాయి. మీ ఇద్దరి మధ్య మరింత ప్రేమ పెరుగుతుందని చెప్పాలి. డిసెంబర్ మాసంలో శుభ అశుభాలు ఈ విధంగానే ఉండబోతున్నాయి. అలాగే ఈ మాసం మీకు ఏడాది చివరిలో వస్తుంది. శుక్రుడు మరియు శని యొక్క అద్భుతవంతమైన కలయిక కారణంగా కొత్త సంవత్సరానికి ప్రారంభం ముందు కొత్త ఆదాయ అవకాశాలు తెస్తుంది. కెరియర్ మరియు ఆర్థిక
ఆర్థిక విషయాల్లో ఈ ఏడాది చివరి నెలలో కర్కాటకం మరియు కన్య రాశితో సహా 5 రాశుల జీవితాలకు ఊహించని పురోగతికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ఏడాది ప్రారంభం కాకముందే మీ జేబులు నిండుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. నెలాఖరుకల్లా మీరు డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు, గొప్ప అవకాశాలు పొందుకుంటారు. ఈ మాసంలో ఆర్థిక లాభాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పెట్టుబడులను ఓపికతో నిర్వహిస్తే ఆర్థిక లాభాలు తప్పకుండా పొందుకుంటారు. కార్యాలయంలో పురోగతి ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడడానికి తగు విధంగా జాగ్రత్తలు మాత్రం తప్పక తీసుకోండి. ఈ రాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశాలున్నాయి. మీ కుటుంబ పెద్దల నుంచి కొంత ధనం అందే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రజలు మీకు సాయం చేస్తారు. కుటుంబ సభ్యుల వృత్తి గురించి ఆందోళన చెందుతారు. మీ మనసు కాస్త కలతగా ఉండవచ్చును. అలాగే మీరు ఏమిటంటే గనక శృంగార ఆనందం, సామరస్యాన్ని అనుభవించొచ్చు. ఇప్పటికీ ఉన్న సంబంధాలు మరింత లోతుగా మారవచ్చు. ఒంటరి వ్యక్తులకు సంబంధాలు వస్తాయి. ప్రేమ జీవితంలో తీవ్రత, మార్పు వస్తుంది. ఇప్పటికీ ఉన్న సంబంధాలు లోతైన అవగాహన కలిగి ఉంటారు. బంధాలను మరింతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అంతా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.